వెల్కమ్ టు ద కోర్స్. చాలా మంది స్ప్రింగ్ బూట్ మైక్రోసర్వీసెస్ ఇంకా క్యూబర్నెటిస్ మీద కోర్స్ చేయండి అని అడిగారు. అందుకే నేను ఈ కోర్స్ చేయాలని చెప్పేసి డిసైడ్ అయ్యాను. ఈ కోర్స్లో మనం ఏం నేర్చుకుంటామంటే, ఫస్ట్ మనం మైక్రో సర్వీసెస్ డెవలప్మెంట్ నేర్చుకుంటాం. అంటే మైక్రో సర్వీసెస్ ఎలా డెవలప్ చేయాలి, దాని ఇంప్లిమెంటేషన్, తర్వాత వాటి టెస్టింగ్, యూనిట్ టెస్ట్, ఇంటిగ్రేషన్ టెస్ట్ ఎలా, తర్వాత ఎర్రర్ హ్యాండ్లింగ్ ఎలా హ్యాండిల్ చేయాలి, ఏమైనా ఫెయిల్యూర్స్ వస్తే వాటిని ఎలా హ్యాండిల్ చేస్తాం అని చెప్పేసి ఫస్ట్ ఇవి నేర్చుకుందాం. దాని తర్వాత క్యూబర్నెటిస్ గురించి వెళ్దాం. క్యూబర్నెటిస్ ఏంటంటే ఇమేజెస్ ఎలా బిల్డ్ చేయాలి డాకర్ తోటి, తర్వాత సిఐసిడి కూడా చూద్దాం. అండ్ దెన్ ఫైనల్గా క్యూబర్నెటిస్లో డిప్లాయ్ చేసి రన్ చేద్దాం. సో ఇది మన కోర్స్లో ఉండే కంటెంట్. ఓకే, సో ఈ కోర్స్ కోసం నేను ఏం చేశానంటే ఒక చిన్న అప్లికేషన్ బిల్డ్ చేద్దాం అనుకుంటున్నా. అప్లికేషన్ ఏంటి అంటే, అందరు ఐఎండిబి చూసే ఉంటారు కదా, ఏంటి మూవీస్ లిస్ట్ చేసి దాని కింద రేటింగ్స్, కామెంట్స్ ఇవన్నీ ఉంటాయి. సో దాన్ని అలాంటిదే ఒక మన తెలుగు మూవీస్ కోసం ఒక ఏపీఐ బిల్డ్ చేద్దాం అనుకుంటున్నా. సింపుల్, అంత మరీ కాంప్లికేటెడ్ కాకపోయినా ఐఎండిబి లాగా ఒక సింపుల్ టీఎండిబి ఏపీఐ అనేసి. ఈ టీఎండిబి ఏపీఐ అంటే ఇంకో 2 మైక్రో సర్వీసెస్ తోటి కమ్యూనికేట్ చేస్తుంది. ఒకటి ఏంటి అంటే మూవీ సర్వీస్. ఈ మూవీ సర్వీస్లో ఏముంటాయంటే ఆ, ఒక మూవీ నేమ్, ఆ మూవీ డైరెక్టర్, యాక్టర్స్ ఆ మూవీ సర్వీస్లో ఉంటారు. ఈ రేటింగ్ సర్వీస్ ఇంకోటి ఏంటి అంటే, ఈ రేటింగ్ సర్వీస్లో ఒక మూవీకి యావరేజ్ రేటింగ్ ఎంత ఉంది. సో చాలా మంది వెళ్ళి రేటింగ్స్ ఇస్తుంటారు కదా, మన ఐఎండిబి ఓపెన్ చేస్తే 7.6, 8 ఇలా ఉంటాయి కదా. సో అవుట్ ఆఫ్ 10 ఆ రేటింగ్స్ మాత్రం ఓన్లీ యావరేజ్ రేటింగ్, ఇండివిజువల్ రేటింగ్స్ కాదు. ఓకే, అండ్ ఈ సర్వీసెస్ ఏంటి అంటే ఈ డేటా మొత్తాన్ని ఒక డేటాబేస్లో సేవ్ చేసుకుని ఉంటాయి. సో మన డెవలప్మెంట్లో ఏం చేద్దామంటే ఒక ఇన్ మెమరీ డేటాబేస్ వాడదాం, H2 అనేసి. బట్ ఇన్ ప్రొడక్షన్, వెన్ వీ గో టు ప్రొడక్షన్, ఇంకో డేటాబేస్ వాడాలన్నమాట. మైసీక్వెల్, పోస్ట్గ్రెస్ ఇలాంటి ఏదైనా వాడచ్చు. సో నేనేమనుకుంటున్నా అంటే మైసీక్వెల్ వాడదాం అనుకుంటున్నా. సో ఇది మన లోకల్లో ఉండే ఆర్కిటెక్చర్ కదా, అలాగే మన ప్రొడక్షన్లో సిమిలర్ ఆర్కిటెక్చర్ ఉంటుంది, బట్ కొంచెం డిఫరెన్స్ ఉంటుందన్నమాట. సో ఒక ప్రొడక్షన్ క్యూబర్నెటిస్ క్లస్టర్లో డిప్లాయ్ చేస్తే ఇలా ఉంటుంది. ఏంటి, ఇది డాకర్ కంటైనర్స్లో ఉంటాయన్నమాట. ఓకే, సేమ్ అవే డాకర్లో డిప్లాయ్ చేద్దాం. అండ్ దెన్ ఇవన్నీ ఒక మైసీక్వెల్ డేటాబేస్కి కనెక్ట్ అయి ఉంటాయి. సో ఇది అచీవ్ చేయాలంటే మనం ఒక డిప్లాయ్మెంట్ పైప్ లైన్ వాడదాం అనుకుంటున్నా. సో జస్ట్ ఒక సిఐసిడి పైప్ లైన్ సింపుల్గా ఎలా ఉంటుందో చూపిస్తాను. సో మనం రాసిన కోడ్ అంతా గిట్హబ్లోకి పుష్ చేద్దాం. అండ్ గిట్హబ్లోకి పుష్ చేసిన వెంటనే గిట్హబ్ యాక్షన్స్ తోటి దాన్ని డాకర్ ఇమేజెస్ జనరేట్ చేసి దాన్ని డాకర్ హబ్లోకి పుష్ చేద్దాం. తర్వాత మన క్యూబర్నెటిస్ క్లస్టర్ ఏమో డాకర్ హబ్ నుంచి ఆ ఇమేజెస్ని పుల్ చేసుకొని రన్ చేస్తుంది అనమాట. ఓకే, దట్ ఈస్ ద పైప్ లైన్ దట్ వీ విల్ బిల్డ్. తర్వాత లాస్ట్లో అసలు ఈ కోర్స్కి కావాల్సిన సెటప్ ఏంటి. ఓకే, సో నేను ఏమేమి టూల్స్ వాడుతున్నాను అంటే ఇంటెలిజే కమ్యూనిటీ ఎడిషన్ ఒకటి, ఇదేమో ఫ్రీ ఎడిషన్ అనమాట. సో ఎవరైనా ఇంటెలిజే వెబ్సైట్లో నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. జావా 17 వాడుతున్నాను, ఎందుకంటే ఇది లేటెస్ట్ ఎల్టీఎస్ వర్షన్ కాబట్టి ఇది వాడితే బెటర్ అని ఇదే వాడుతున్నాను. తర్వాత ఏంటి, గిట్ ఉండాలి, ఎందుకంటే మనం గిట్ హబ్లోకి పుష్ చేద్దాం అనుకున్నాం కాబట్టి. అండ్ డాకర్ ఉండాలి. డాకర్ ఎందుకు అంటే లోకల్లో డాకర్ ఇమేజ్ బిల్డ్ చేసి చెక్ చేయడానికి. ఓకే, సో నేను ఈ సెటప్ ఏం ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, ఎందుకంటే ఇది చాలా సింపుల్, మనకి ఇంటర్నెట్లో కూడా దొరుకుతాయి ఎలా చేయాలి అనేసి. సో మీరు ఈ టూల్స్ అవన్నీ ఇన్స్టాల్ చేసుకోండి ఫర్ దిస్ కోర్స్. ఓకే, సో ఇంకోటి ఏంటి అంటే ఈ కోర్స్ నేను కొంచెం ఆల్రెడీ స్ప్రింగ్ నాలెడ్జ్ కొంచెం ఉండి ఉండాలి, మరీ బేసిక్ కోర్స్ కాదు, కొంచెం ఇంటర్మీడియట్ లెవెల్ కోర్స్ అనుకోండి. ఎందుకంటే నేను బేసిక్, మరీ బేసిక్ స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్లో ఏంటి, అసలు యానోటేషన్స్ ఇవి ఎందుకు వాడుతున్నారు అలా కాకుండా ఎలా యూస్ చేసుకోవాలో చెప్తాను. సో మీకు ఆల్రెడీ కొంచెం బేసిక్ స్ప్రింగ్ నాలెడ్జ్ ఉండాలి. ఓకే, సో నెక్స్ట్ ఏంటి అంటే మనం ఒక బాటమ్ అప్ అప్రోచ్ లాగా స్టార్ట్ చేద్దాం. సో ఏంటంటే ఫస్ట్ మనం మూవీ సర్వీస్ బిల్డ్ చేద్దాం, తర్వాత రేటింగ్ సర్వీస్ బిల్డ్ చేద్దాం, అండ్ ఫైనలీ మన ఈ రెండింటి నుంచి కంబైన్ చేసి వచ్చే ఏపీఐ, టీఎండిబి ఏపీఐ సర్వీస్ని కూడా బిల్డ్ చేద్దాం. సో మన నెక్స్ట్ వీడియోలో ఏం చేద్దామంటే మూవీ సర్వీస్ నుంచి స్టార్ట్ చేద్దాం. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.